శ్రీ వరాహలక్ష్మీ స్వామి యొక్క అలాగే ఈరోజు ఈ లఘు చిత్ర ప్రదర్శనశాల ప్రారంభోత్సవం, దాంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన అంబులెన్స్ మరియు బ్యాటరీ కారు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. మరి మొన్ననే ఇంట్లో వివాహం కూడా జరగడం, 4వ తారీఖు వైజాగ్లో రిసెప్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్వామిని దర్శించుకోవాలి, ఆయనకి ముక్కు తెచ్చుకోవాలి, రుణం తెచ్చుకోవాలి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ లఘు చిత్ర ప్రదర్శనశాల చాలా చక్కటి వసతులతోటి, ఫిల్మ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డీటెయిల్డ్గా స్వామివారి యొక్క చరిత్ర మొత్తం మనకు తెలిసే విధంగా ఎలిమెంట్ పెట్టడం చక్కగా చేశారు. అది భక్తుల్ని చాలా అలరిస్తుందని చెప్పి కూడా భావిస్తా ఉన్నాం. గతంలో అనుకున్నట్టుగా సింహాచలం యొక్క డెవలప్మెంట్కు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం. ఈ మెట్ల మార్గం అభివృద్ధి, దాంతోపాటు కొండపైకి వచ్చే ఘాట్ రోడ్లో కూడా అనేక చోట్ల ఆ ద్వారాలు వాటి పెయింట్లే కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటు త్వరలోనే క్యూ కాంప్లెక్స్, అలాగే కేసుకండ శాలైట్ అనేది కూడా ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకుంటున్నాం. రేపు 22వ తారీఖున పైడితల్లి అమ్మవారి యొక్క ప్రారంభం కూడా దేవాలయం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో సింహాచలం ఒక భక్తులందరూ కూడా మంచి దీని కింద అటు ఆధ్యాత్మికంగా అలాగే పిల్లలతో వస్తే చూసుకుని వెళ్ళిపోయేటట్టు కాకుండా ఒక రోజు ఇక్కడ స్టే చేసే విధంగా కూడా ఇక్కడ రిసార్ట్స్, గెస్ట్ హౌస్లు కూడా చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు డెవలప్మెంట్ సంబంధించిన అనేక కార్యక్రమాలు త్వరలోనే ఒకసారి ఈవో అలాగే కమిషనర్ వాళ్ళ సెక్రటరీ అంతా కలిసి కూర్చొని సింహాచలం మాస్టర్ ప్లాన్ కూడా ఒకసారి ఫైనలైజ్ చేసుకుని ఒకసారి స్టార్ట్ చేయాలి. సార్ గత తెప్పవసరం చెప్పారు అడివారం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని, ఇంకెన్నాళ్ళు అది చేయాలి. యాక్చువల్ అది డ్యూ ఉంది, తొందరలోనే ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకుని తప్పకుండా అది నాది కమిట్మెంట్ తప్పకుండా చేస్తాను. హక్కు ఇవ్వండి అడిగారు, దాని మీద మీరు ఏమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకు కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత ఎవరికి లేదు.